దీని మూలంగా కంటిన్యూస్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేయడం, డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఈజీగా స్మగ్లింగ్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, కన్స్యూమర్స్ అందించే విధంగా వీళ్ళు ఫెడరల్స్ ఉండడం, హ్యాండ్లర్స్ యాక్టివిటీస్ చేయడం మాకు దృష్టికి వచ్చినప్పుడు ఈ విధంగా ఇంటర్నెట్ నెట్వర్క్ బిల్డప్ చేసినప్పుడు ఇంపార్టెంట్ బ్రేక్ వచ్చింది. ఈరోజు 5.1 kg horse oil. It is 1 crore 50 lakhs worth ఉంటుంది. దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లా అతని ద్వారా ఈ కాంట్రబాండ్ని ఇక్కడికి ఆఫ్రాయిల్ని హైదరాబాద్కు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అతను హైదరాబాద్కు ట్రైన్లో చేరుకొని గట్కేసర్లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు ఎస్కోటీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ మాస్టర్స్లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg ఔషధాలు దొరికింది. మీకు తెలుసు 50 to 60 kg ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది దాని నుంచి అంటే ఇమాజిన్ 5 kg కోసం ఎంత గాంజా దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుతున్నారు. ఈ పిల్లవాడు 17-year-old బాయ్ యాక్చువల్లీ. ఇతను చదువులో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం చేశారు ఈ నేరస్తులు. అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం దిస్ బాయ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది పిల్లవాడు ఏజ్ డిటర్మినేషన్ కోసం. ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఈజ్ CCL children conflict law. So we can't produce him in the press conference. I can't reveal his name. But after main accused went, మేము already our teams are there. We are going to get him very soon. And దీంట్లో మనం ఈ విధంగా ఆఫ్రాయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పడుతున్నందుకు మన అధికారులకు DCP రమారెడ్డి SOT, అడిషనల్ DCP నరసింహారెడ్డి SOT, and then C. Anjaya ACP SOT1, same way P. Chandrasekhar Reddy Inspector SOT, Vasudev SI SOT, and then Balaswamy Inspector Gatkesar, వీళ్ళందరికీ and the team also, the other officers అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ గుడ్ వర్క్ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీకు చాలాసార్లు ఇంటరాక్షన్లో ప్రైవేట్గా కానీ కస్టమర్లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళు లైఫ్ ఉండడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్లో అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల ఎక్కువగా సస్పిషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో చేయడం, దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం. బికాస్ వన్స్ బ్రేక్ త్రూ హెస్ కమ్ అప్, ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము వీ టెల్ దోస్ పీపుల్. ఇంతతో పాటు ఈ పిల్లవాడితో వైజాగ్లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో గాంజాను ఈ హ్యాండర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు. అదేవిధంగా హైదరాబాద్ నెట్వర్క్ బిల్డప్ చేయాల్సిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం. ఇది ఇటువంటి ఇష్యూస్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే మీ దృష్టికి వస్తే తప్పకుండా కన్సర్న్ లోకల్ పోలీస్ కానీ SOT ఆఫీసర్స్ కానీ ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా ప్రజలకు ప్రెస్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా మనం కంటిన్యూస్గా ఒక వార్ లాగా వీళ్ళ మీద వెయిట్ చేస్తే
సర్టన్లీ డ్రగ్స్ అవైలబిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం we can eradicate. Before that, we should also tell the people what are the negative impacts, consequences of having drugs అని ఎక్కువగా తెలిసినప్పుడు తప్పకుండా వాళ్ళు తీసుకోవాలి.